నమస్తే, నేను కప్పర్ ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఏది నిజం కార్యక్రమంలో పత్రికల్లో వచ్చినటువంటి వార్తలేంటి, వాటి వెనుక దాగున్నటువంటి సత్యాలేంటి, ఈ విషయాల్ని వెలికి తీసే కార్యక్రమం ఏది నిజం. ముందు మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే ఇందులో సిట్ ముందుకు అని చెప్పి ఒక పెద్ద వార్త వేసారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని విచారించనున్న దర్యాప్తు సంస్థ. సెక్రటరీ అనిత రామచంద్రన్కు నోటీసులు, కమిటీ సభ్యుడు లింగారెడ్డికి కూడా జారీ. వీరి వద్ద పిఎల్గా పనిచేస్తున్న ప్రవీణ్ రమేష్ ఇప్పటికే 10 విడతలు శంకరలక్ష్మి విచారణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కార్యకలాపాలే ఇది అంటే సిట్ ఇప్పటిదాకా అనేక రకాలుగా సిట్ దర్యాప్తు చేస్తూ ఉన్నది. అందులో ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేస్తున్నటువంటి డిమాండ్, చైర్మన్ జనార్దన్ రెడ్డి గారిని ఎందుకు విచారించరు, అసలు టీఎస్పీఎస్సీ సభ్యులను ఎందుకు విచారించరు అనేటువంటి ఒక డిమాండ్ ప్రతిపక్షాల నుంచి వస్తున్న సందర్భంగా సిట్టు వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసింది. వాళ్ళని కూడా విచారించేటువంటి అవకాశాలు అనేది ఒక వార్త. అట్లనే ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ వార్త ఒకటి, కేటీఆర్ మీద ఇటు రేవంత్ రెడ్డి కానీ అటు బండి సంజయ్ కానీ చేసినటువంటి కామెంట్. బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ ఏంటంటే పరువే లేనోడు పరువు నష్టం దావా వేసిండు. అంటే కేటీఆర్ గారికి పరువే లేదు తెలంగాణలో అట్లాంటి కేటీఆర్ 100 కోట్ల పరువు నష్టం దావా వేసిందని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఒకటి. దావాల దందాకు తెరలేపిన సీఎం ఫ్యామిలీ, కేసీఆర్ ఫ్యామిలీ ప్రధాని బ్రోకరా, ట్విట్టర్ టిల్లు ఖబర్దార్, నీ అయ్య పాస్పోర్ట్ బ్రోకర్ గుర్తుంచుకో, మంచి కేటీఆర్ పై బండి సంజయ్ ధ్వజం. అంటే గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ గారు రాజకీయాల్లోకి రాకముందు లేదా ఎమ్మెల్యే కాకముందు పాస్పోర్ట్ ఇప్పించేవారు, పాస్పోర్ట్ బ్రోకర్గా పనిచేసేవారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని మీ అయ్యనే పాస్పోర్ట్ బ్రోకరు, నువ్వు ప్రధాని బ్రోకర్ అంటావా అని చెప్పి బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున చేసిండ్రు. దానికి సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉంది. లీకేజీలో రూపాయల కోట్లు హవాలా ద్వారా విదేశాలకు తరలించారు. ఈడీ విచారణతోనే వాస్తవాల వెలుగులోకి. కేటీఆర్ పర్యవేక్షణలోనే సిట్ విచారణ. 100 కోట్లు ఇచ్చి తిట్టొచ్చా, ఇదేం రేటు, అదేమైనా రకుల్ ప్రీత్ సమంత సినిమాలకు సైన్ చేసినట్ల రేవంత్ రెడ్డి. కేటీఆర్ పైన రేవంత్ రెడ్డి మరోసారి ఆరోపణలు చేసిండ్రు. ఏంటంటే సరే ఆరోపణల విషయం ఏమున్నా ఇక్కడ రాసింది మాత్రమే మనం చదువుతున్నాం, దీనికి మన కామెంట్స్కి సంబంధం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ లేకపోతే సమంతకు సంబంధించిన వాటి మీద సైన్లు చేసినట్ట పరువు నష్టం దావా అంటే 100 కోట్లు ఇస్తే ఏదైనా తిట్టొచ్చా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా ఘాటుగానే కేటీఆర్ గారికి కౌంటర్ ఇచ్చినటువంటి సమస్య. అయితే ఇందులో ఈయన చేసినట్టు ఆరోపణ ఏంటంటే కోట్ల రూపాయల చేతులు మారిన, ఇందులో హవాలాతో విదేశాలకు కూడా పంపించారని చెప్పి ఈయన ఈడీ కూడా ఫిర్యాదు చేసిండు. మరి ఈడీ కూడా త్వరలోనే ఈ లీకేజ్ విషయంలో దర్యాప్తు చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇంకా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఈయన విద్యావేత్త, మాజీ ఐపీఎస్ అధికారి. ఈయన లీకేజ్ విషయంలో రాష్ట్రపతిని కలిసి రాష్ట్రపతికి విన్నవిస్తామని చెప్పి ఒక వార్త ఒకటి బాగా నచ్చింది. తర్వాత అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ వార్త ఏంటంటే సిసోడియా ఢిల్లీ లిక్కర్ కేసులో సంబంధించి ఆనాటి మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకి సంబంధించిన అనేక ఆధారాలున్నాయి. సిసోడియాకి బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్పిన ఆయన బెయిల్ తిరస్కరణకు గురైంది. 2021లోనే ఢిల్లీ హోటల్లో బస చేసిన సౌత్ గ్రూప్ సభ్యులను నాయర్ కలిశారు. దర్యాప్తు పూర్తి కాలేదు, బెయిల్కు అనర్హుడు, సాక్షులను బెదిరించే అవకాశాలున్నాయి, సిబిఐ కోర్టు వ్యాఖ్య, బెయిల్ నిరాకరణ. ఇది సిసోడియాకి సంబంధించినటువంటి వార్త. అట్లనే తెలంగాణలో అత్యంత సంచలనం రేపినటువంటి వార్త, తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఏం జరిగింది నిజమేనా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి వార్త ఏంటంటే టీఆర్ఎస్కు 15 కోట్లు అని చెప్పి కేజ్రీ తరఫున అరుణ్ పిల్లయ్యకి అప్పగించా, ఆ పార్టీ హైదరాబాద్ ఆఫీస్లోనే ఇచ్చా. సుకేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు. ఈ కేసులో ప్రస్తుతం ఢిల్లీ జైల్లో, ఈడీ కేసులో ఢిల్లీ జైల్లో ఉన్నటువంటి సుకేష్ చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి ఘాటైనటువంటి ఆరోపణలు చేసిండు. తన అడ్వకేట్ ద్వారా పత్రికలకు ఒక ప్రకటన జారీ చేసింది. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి 15 కోట్ల రూపాయలు నేను ఇచ్చిన, 75 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక డీల్ కుదిరింది. అందులో భాగంగా 15 కోట్ల రూపాయలని నేను ఒక 6060 అనేటువంటి కారులో పోయి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోనే ఏపీ అని పేరున్నటువంటి ఒక వ్యక్తి, అంటే దాని అందరూ అరుణ్ పిల్లయ్య అనుకుంటా ఉన్నారు, ఆయనకు అందజేసిన అని చెప్పి కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ఇప్పుడు కొద్దిగా సంచలనము కలిగిస్తున్నది. మరి బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో ఎలాంటి సమాధానం చెప్తా అనేది వేచి చూడాలి. అట్లనే బీఆర్ఎస్కు వీఆర్ఎస్ అని చెప్పి నిన్న జేపీ నడ్డా, బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారు చేసినటువంటి ఒక ప్రకటన కూడా, ప్రకటన కాదు, నిన్న సంగారెడ్డి పార్టీ ఆఫీస్ నుంచి అట్నే ఒక 5-6 జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆయన వర్చువల్ ద్వారా ప్రారంభించిన సందర్భంగా మాట్లాడినటువంటి విషయాలు బీఆర్ఎస్కు వీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ అనేది ఇక అవినీతిలో కూరుకుపోయిందని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఒక ఆయన ఉపన్యాసం కూడా ఇలా మొదటి పేజీలో వచ్చింది. అన్నిటికంటే ఇక ఇంటర్నేషనల్గా ఉండబడే వార్తను గమనిస్తే మనం ట్రంప్కు
ఉచ్చు అని చెప్పి లైంగిక సంబంధాల కేసులో 4 స్టార్ కేసులో మన్హాటన్ గ్రాండ్ జ్యూరీ అభియోగాల నమోదు, లొంగిపోవాలని అటార్నీ అభ్యర్థన, అమెరికా చరిత్రలోనే అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడు, కేసులో ట్రంప్కు 4 ఏళ్ల శిక్ష, అధ్యక్ష పోటీకి ఇబ్బంది లేనట్లే, గెలిస్తే జైలు నుంచే ప్రమాణ స్వీకారం. ఇది ఇంటర్నేషనల్గా సంబంధించిన వార్త, అమెరికాకు సంబంధించిన వార్త కూడా ఒకటి మొదటి పేజీలో వచ్చింది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ వార్త ఏంటంటే రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. రాష్ట్ర ఖజానా నిండాలని చెప్తే ఇప్పుడు ఉన్నటువంటి సర్కార్ భూములను అమ్మేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకని ఉన్న కాడికి అమ్మేద్దామనేటువంటి ఒక వార్త కూడా ఇలా మనకి ఇందులో కనబడతా ఉంది. ఇది ఏంటంటే మనకు ఆంధ్రజ్యోతిలో ఉన్న కాడికి అమ్మేద్దామనేటువంటి ఒక వార్త. అట్లనే గ్యాంగ్ రేప్, ఇది చాలా దారుణం. మన బెంగళూరులో ఒక యువతిని కారులో తిప్పుతూ రాత్రంతా గ్యాంగ్ రేప్ చేసినట్టుగా ఒక వార్త కూడా వచ్చింది. 6 బూత్ కమిటీలతో మోదీ మాటామంతి. దేశంలో ఉండబడేటువంటి అన్ని బూత్ కమిటీల అధ్యక్షులతోటి నరేంద్ర మోదీ గారు మాట్లాడతారు అనేటువంటి ఒక వార్త మనకు ఇందులో కనబడతా ఉన్నది. ఇట్లా అనేక అంశాలని వచ్చినాయి. తర్వాత కేటీఆర్ గారు మాట్లాడిన ఇంకొక ఇంపార్టెంట్ వార్త, అంటే కేటీఆర్ ప్రకటనలు అంటేనే చాలా నవ్వొచ్చే విధంగా ఉంది. శత్రుషానికి ఏ రకంగానైతే ఆంక్షలు విధిస్తామో ఆ రకంగా తెలంగాణకు ఆంక్షలు విధించారు అని చెప్పి సమావేశంలో కేటీఆర్ గారు కొంత ఊరట పొందే విధంగా, అంటే ఏం చెప్తామంటే ఇది ఎందుకు చేయలేదు అంటే నాకు ఆ పని కాలే ఈ పని కాలే కాబట్టి నీకు ఈ పని చేయలేకపోతున్నా అని చెప్పి కొన్ని మాటలు చెప్తారు కదా. ఆ రకంగా మాట్లాడినటువంటి మాటలు కేంద్రం మీద మరొకసారి ధ్వజమెత్తిండు. దానికి సంబంధించిన వార్త కూడా ఇలా ఆంధ్రజ్యోతిలో ఉన్నది. 164 లక్షల కోట్లు 2023 నాటికి ఎగుమతుల లక్ష్యం. ఇది అమల్లోకి కొత్త విదేశీ వాణిజ్య విధానం, అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు మార్పులు, దుస్తులు పరిశ్రమలకు ప్రత్యేక పథకం అని చెప్పి సెంట్రల్కి సంబంధించి ఒకటి కనబడతా ఉన్నది. స్మాల్ సేవింగ్స్ పైన మరింత వడ్డీ, ఇది కూడా ఒకటి వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి అనేటువంటి ఒక వార్త. ఇక మనం ఈనాడు పత్రికను చూద్దాం. ఈనాడు పత్రికల్లో ఏ రకంగా ఉందనేది ఒకసారి మనం ఈనాడు పత్రికను చూద్దాం. ఈనాడు పత్రికకు పోయే ముందు ఈ విశ్లేషణలన్నీ కూడా మన తర్వాత మొత్తం వార్తలు చదివిన తర్వాత ఎందులో ఏముందనేది తెలుసుకొని విశ్లేషణ కార్యక్రమానికి వెళ్దాం. ముందుగా ఈనాడులో మొదటి పేజీలో 2వ పేజీలో యాడ్స్ వచ్చినాయి, 3వ పేజీలో కూడా యాడ్, 4వ పేజీలో కూడా యాడ్, 5వ పేజీలో సగం పేజీ మాత్రం వార్తలు వచ్చినాయి, మళ్ళీ 5వ పేజీలో కూడా సగం పేజీ యాడ్ ఇందులో కనబడుతుంది. ఇందులో కమిషన్ అయినా సిట్కన్, కమిషన్ పైన సిట్కన్ అని చెప్పి సిట్ విచారణ కమిషన్ పైన కూడా పడ్డది. కమిషన్ చైర్మన్ వీళ్ళందరినీ విచారిస్తారనేటువంటి ఒక వార్త. లింగారెడ్డికి నోటీసులు, అంటే కమిషన్ సభ్యులు లింగారెడ్డికి నోటీసులు అనేది. ట్రంప్పై నేరోపయోగాలు, చిన్న మొత్తాల పొదుపు, వడ్డీ రేట్ల పెంపు, నిజామాబాద్లో మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య, బారాసతో కాంగ్రెస్ పొత్తుపై అధిష్టానం నిర్ణయిస్తుంది, పేపర్ లీకేజ్ కేసును నియంత్రిస్తున్నారు, అంటే కేటీఆర్ పైన రేవంత్ రెడ్డి గారి ఆరోపణలు. అట్నే అవినీతి లంచగొండి సర్కార్ అని చెప్పి బారాస పైన ఎవరు బీజేపీ అఖిల భారత అధ్యక్షులు జేపీ నడ్డా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మొదటి పేజీలో వచ్చింది. అట్లా ప్రతి జిల్లాలో నిరుద్యోగ మార్చ్, బీజేపీ ఒక కార్యాచరణ తీసుకుంటా ఉన్నది. ఈ లీకేజీకి సంబంధించినటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి జిల్లాలో నిరుద్యోగులతో ఒక మార్చ్ చేయాలి, ఒక పెద్ద ఎత్తున ర్యాలీ చేయాలని చెప్పి భావిస్తా ఉన్నారు. దానికి సంబంధించి నిన్న బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం, అంటే రాష్ట్ర పదాధికారులు అట్లనే జిల్లా అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జీలతోటి జరిగినటువంటి సమావేశంలో నిర్ణయాలు తీసుకునేటువంటి విషయం కూడా ఇక్కడ ప్రధానంగా కనబడతా ఉన్నది. అట్లనే విద్యార్థుల అమలు, బడిలో ముఖ గుర్తింపు హాజరు, పాఠశాల విద్యార్థులకు అమలు, వర్చువల్ రియాలిటీ ల్యాబ్ ఏర్పాటు ప్రతిపాదన, క్రీడలకు ప్రాధాన్యం, ఆట స్థలాల అభివృద్ధి, వచ్చే విద్యా సంవత్సరానికి విద్యాశాఖ కార్యాచరణ ప్రణాళిక. ఇవన్నీ కూడా ఇవన్నీ చెప్తూనే ఉంటారు కానీ ఎక్కడ అయినట్టుగా ఎక్కడ అమల్లోకి వచ్చినట్టుగా కనబడదు. మనకు గతంలో ఎన్నోసార్లు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు. కనీసం విద్యాలయాల్లో, ప్రభుత్వ విద్యాలయాల్లో ఆడుకోవడానికి ఆట స్థలాలు లేవు, కనీసం వాలీబాల్ నెట్ కోర్టు కూడా లేనటువంటి పరిస్థితి. అసలు పీఈటీల నియామకాన్ని మొత్తంగా ప్రభుత్వం మర్చిపోయింది, కానీ వందల స్కూళ్ళలో పీఈటీల నియామకాలు లేవు. మరి ఇంకెక్కడ క్రీడలు, ఎక్కడ ఏర్పాట్లు, ఇవన్నీ కూడా కొంత అంటే ఊరికే ఉపశమనం కోసం చెప్పేటువంటి మాటపై ఇవి అమల్లోకి వచ్చేటువంటి మాటలు కావు. రాష్ట్రంపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు అని చెప్పి అది కేటీఆర్ గారు
ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండెపు బస్వానందం ఎండి గత 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రయోగాలు చేసి హోమియో వైద్యం స్లో కాదు, ఇతర వైద్యాల కంటే ఫాస్ట్ అని సాక్ష్యాధారాలతో నిరూపించి ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా తగ్గించొచ్చు అని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ డాక్టర్ దండెపు బస్వానందం ఎండి. అపాయింట్మెంట్ కొరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించండి. మా ఇతర బ్రాంచీలు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ 9440930317 9849133769. యూట్యూబ్ ఐడి డాక్టర్ దండెపు బస్వానందం. ఫేస్బుక్ ఐడి బస్వానందం దండెపు. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. వాస్తవాలకు దగ్గరగా, నిజాయితీకి నిలువుటద్దల్లా, ప్రతి అడుగు రేపటికి ముందడుగురా. సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిలా మీ అమ్మా న్యూస్ ఛానల్. మధ్యాహ్నం లంచ్ చేయమన్న పైసలు లేవని చెప్పి సాయంత్రం 4 గంటలకు తింటామన్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కలిపి సాయంత్రం 4 గంటల భోజనం తిండి పైసలు ఏమన్నా ఆ అమ్మా నాన్న అడితే ఎన్ని పైసలు ఇస్తారా భయ్, కూలి నాలు చేసి నువ్వు గవర్నమెంట్ సర్కార్ నౌకరు వస్తాను అనుకుంటే సర్కార్ నౌకరు వస్తలేదు, గడ్డాలు మీసాలు పెంచుకుంటున్నావు, అప్పో సప్పో చేసి నీకు ఉద్యోగం వస్తుంటే వస్తలేదు బిడ్డ, తిరిగి రా బిడ్డ అని చెప్పి మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు అడిగితే మరి ఖచ్చితంగా సమాధానం చెప్పలేదు. ఇంకా ఆశ ఉందన్న కొనడానికి ఆశ, చిన్న ఆశ ఉండే పైసలు అడదామంటే పైసలు లేవన్నా, మా తల్లిదండ్రులు భారమై ఉన్నామన్నా, మా తల్లిదండ్రుల ఆశ నెరవేర్చలేని దౌర్భాగ్య పస్తులు ఉండమన్నా చెప్పిన తప్పని ఆశ పెట్టుకోకరు. మీరు ఎట్టి బస్సులో ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదు. విశ్వాల్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఇప్పటికి అవి పోయి 2 లక్షల చిల్లర ఉద్యోగాలు అయినాయి. అప్పుడు అదన్నాడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయంటే 80,000 ఉద్యోగాలు అంటాడు. నోటిఫికేషన్ ఇచ్చేది 20,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తాడు. ఆ నోటిఫికేషన్ అన్ని కూడా తప్పు తరికిస్తాడు. ఆ నోటిఫికేషన్ కోసం ఇలా ఎగ్జామ్ పెడితే ఇలా టీఎస్పీఎస్సీ పరీక్షలు లీక్ అయింది. వాళ్ళ లీక్ అయిన దొరకబట్టరా బాబు అంటే తీసుమార్గాన్ని తురుముకారం అంటే ఇవాళ మేము ఆరోపణలు చేస్తామట. ఏదో పేపర్ స్టేట్మెంట్ పట్టుకొచ్చి బండి సంజయ్ ఇదన్నాడు, బండి సంజయ్ అదన్నాడు అని చెప్పి నాకు నోటీస్ ఇస్తున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు నోటీస్ ఇస్తున్నాడు. అసలు పట్టుకోరా బాబు అంటే వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పటిదాకా ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు దినపత్రికలు చూస్తున్నాం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఈ నమస్తే తెలంగాణలో ఈ అన్నిటికంటే భిన్నమైనటువంటి వార్తలు ఉంటాయి. ప్రతిరోజు నమస్తే తెలంగాణను చూడాల్సినటువంటి అవసరం, ఎందుకంటే ఎన్ని అబద్ధాలు రాస్తున్నారో ప్రజలకు తెలియజెప్పడం కోసమైనా నమస్తే తెలంగాణను విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు నమస్తే తెలంగాణను చూస్తే మనం ODF ప్లస్లో నంబర్ 1, 100% గ్రామాలతో దేశంలోని అగ్రస్థానంలో తెలంగాణ. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కితాబు, దేశవ్యాప్తంగా ODF ప్లస్లోకి 40% గ్రామాలు. ఏ రాష్ట్ర పల్లెలకైనా మనమే ఆదర్శం. దేశంలో 20 ఉత్తమ గ్రామాల్లో 19 మనవే. తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి 14,235 కోట్లు. అవార్డులు గెలిచిన గ్రామాలకు అదనపు నిధులు. ప్రతి గ్రామానికి కంప్యూటర్, ప్రింటర్, స్కానర్. మనం అవినీతిలో వెనుక, అభివృద్ధిలో ముందు. తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి అందుకు సాక్ష్యం. ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవంలో మంత్రి కేటీఆర్. ఇదొక వార్త. మరాఠా పల్లెల్లో మార్మోగుతున్న బీఆర్ఎస్. కేసీఆర్ నినాదాన్ని ప్రస్తావిస్తూ ప్రజల్లో ఆలోచన రేకిస్తున్న కీర్తన్ కార్. తెలంగాణలో సాధ్యమైనది మహారాష్ట్రలో ఎందుకు కాదని చెప్పి ఒక వార్త ఒకటి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో. మహారాష్ట్రలో బీఆర్ఎస్ అవసరాన్ని నొక్కి చెప్తున్న కీర్తన్ కార్ అని చెప్పి, అంటే ఒక మన దగ్గర అదే ఎట్లయితే ఇది హరికథలు చెప్పేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది, దాన్ని కీర్తన్ కార్ అంటారు. అట్లా అక్కడ కూడా దీనిపైన చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ రావాల్సినటువంటి అవసరాన్ని అక్కడ అందరు చెప్తా ఉన్నారు అనేటువంటి ఒక వార్త. ఎమర్జెన్సీ మెడిసిన్, నెఫ్రాలజీలో MD కోర్సులు, రసాయన రహిత సాగు, మరో స్పైవేర్ వేటలో కొత్త స్పైవేర్ వినియోగానికి బీజేపీ సర్కార్ ప్లాన్. పెగాసస్ ప్రత్యామ్నాయంగా మానవ హక్కుల సంఘాలకు దొరకకుండా ఉండేలా స్కెచ్. 986 కోట్లు ఖర్చైన సిద్ధం. ప్రిడేటర్, క్వాడ్రమ్, కాగ్నైటిస్ పేర్ల పరిశీలన. బ్రిటిష్ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన కథనం. TFSC కార్యదర్శి సభ్యుడికి సిట్ నోటీసులు అనే ఒక వార్త కూడా కింద చిన్నగా వేసిండ్రు. ప్రధాని మోదీ చదువు రహస్యం, ఆయన సర్టిఫికెట్లు బయట పెట్టాల్సిన అవసరం లేదు. గుజరాత్ హైకోర్టు తీర్పు. CIC ఆదేశాలు కొట్టివేత. RTI కింద ప్రశ్నించిన కేజ్రీవాల్కి 25,000 జరిమానా. చదువురాని ప్రధానమంత్రి దేశానికి ప్రమాదకరం. ఏం చదివారో ప్రజలు తెలుసుకోకూడదా ఢిల్లీ సీఎం.
నా స్టడీ సర్టిఫికెట్లు చూపిస్తా. కేటీఆర్ వ్యంగ్య ట్వీట్. అట్లనే అంటే ఇవి ఇలా వచ్చినటువంటి వార్తలు. ప్రధానంగా ఇందులో ఎక్కడ కూడా 75 కోట్లకు బేరం కుదిరింది, 15 కోట్ల రూపాయలు నేను ఇచ్చిన అని చంద్రశేఖర్ చెప్పినటువంటి వార్త నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో కనబడే. భద్రాచలానికి సంబంధించి ఇలా రామయ్య పట్టాభిషేకం జరిగింది, అందులో గవర్నర్ గారు పాల్గొన్నారు, దానికి సంబంధించినటువంటి వార్త ఇందులో కనబడలే. అట్లనే బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు రకాలైనటువంటి విమర్శ చేసిండ్రు, దానికి సంబంధించిన వార్త కనబడలే. ఏమున్నా సొంత డబ్బా కొట్టుకోవడము ఈ వార్తలు తప్పితే మిగతా వార్తలు ఎక్కడ ఇలా కనబడలే. ఎక్కడో ఒక హరిదాస్ వేషంలో ఒక పాట పాడితే దాన్ని మొదటి పేజీలో వార్త తీసుకున్నటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉన్నది. సరే, ఏమైనా ఈ అంశాలకు సంబంధించి మనం ఒకసారి చర్చకైతే పోవాలి. ఇక్కడ కేంద్ర మంత్రి ODF ప్లస్ లో నంబర్ 1 100% గ్రామాలతో దేశంలోని అగ్రస్థానంలో తెలంగాణ. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కితాబు. దేశవ్యాప్తంగా ODF ప్లస్ లో 40% గ్రామాలు. అంటే ఒక రకంగా కేంద్రం సహకరిస్తుంది, రాష్ట్రంలో జరిగేటువంటి పథకాలన్నింటినీ కేంద్రం పరిగణలోకి తీసుకుంటుంది, అవార్డు కూడా ఇస్తుంది అని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు. మరోవైపు నిధులు ఇస్తలేదు, సవత్త ప్రేమ చూపిస్తున్నది, కేంద్రం శత్రు దేశాలకు రకంగా ఆంక్షలు ఇస్తున్నది అని చెప్పి కేటీఆర్ అంటారు. మరి ఇలా ఏది నిజం అనుకోవాలి? ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వం పైన కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఏంది, శత్రు దేశానికి ఏ విధంగానైతే ఆర్థిక ఆంక్షలు విధిస్తారో ఆ రకంగా తెలంగాణకు విధిస్తున్నది అని చెప్తున్నాడు. ఇది నిజమేనా? ఇందులో ఉండబడేటువంటి వాస్తవాలు ఏదో మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అసలు కేటీఆర్ గారే చెప్పాలి, లేకపోతే మిగతా పత్రికలు వాటిని రాయాలి. కానీ పత్రికలు కేవలమైన ప్రకటనను ఇచ్చి మిగతా అన్నిటిని వదిలేసి, అంటే కేవలం జనాలకి ఆ కేటీఆర్ గారు చెప్పింది పోయే విధంగానే రాసినవి తప్ప వాస్తవాల్ని రాయడం లేదు. ఇలా వాస్తవాల ప్రకారం కేంద్రం నిబంధనలకు అనుకూలంగా, అంటే కేంద్ర నిబంధనలు ఏదైతే ఉన్నాయో ఆ నిబంధనలకు అనుకూలంగా రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒక మాట చెప్పిండు, మీటర్లు పెడితేనే 30,000 కోట్లు ఇస్తాం లేకపోతే ఇవ్వమనేది. మీటర్లు అనేటువంటి మాటను వీళ్ళు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ చెప్తున్నటువంటి విధానం వేరు, కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విధానం వేరు అని స్పష్టంగా అర్థమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత విద్యుత్తును వినియోగిస్తూ ఉంది, ఆ ఎంత విద్యుత్తు ఎవరెవరికి పోతా ఉంది, పరిశ్రమలకు ఎంత విద్యుత్తు పోతా ఉన్నది, వ్యవసాయానికి ఎంత విద్యుత్తు పోతా ఉన్నది, వ్యవసాయంలో 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామి ఎంత విద్యుత్తును వాడుతా ఉన్నాడు, 5 ఎకరాలు ఉన్నటువంటి చిన్న రైతు ఎంత విద్యుత్తును వాడుతా ఉన్నాడు. ఈ లెక్కలు అయితే అవసరం కదా. మరి ఈ లెక్కలు తెలవాలంటే మీటర్ లేకుండా లెక్కలు ఎట్లా తెలుస్తాయి? మీటర్ పెట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే రైతుకు కానీ ఏ మాత్రం ₹1 నష్టం లేదు, ₹1 మీద పడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కాల్చిన కరెంటుకు కరెంట్ ఉత్తగా ఇవ్వట్లేదు. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా మనం మాట్లాడుతున్నది అంటే కరెంటు ఫ్రీగా వ్యవసాయానికి రైతులకు ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రభుత్వం ఆ రైతు కాల్చినటువంటి కరెంటు బిల్లును ప్రభుత్వం చెల్లిస్తుంది. మరి ఆ ప్రభుత్వం ఎవరికెంత చెల్లిస్తుంది అనే విషయాలు అయితే బయటికి రావాలిగా. ఇలా 150-200 ఎకరాలల్లో సాగు చేసుకుంటున్నటువంటి కేసీఆర్కి ఎంత కరెంటు బిల్లు పడతా ఉంది, అదే ఊర్లో 3 ఎకరాలు 2 ఎకరాలు ఎకరం సాగు చేసుకున్నటువంటి సామాన్య రైతుకు ఎంత కరెంటు బిల్లు పడతా ఉన్నది. ఈ విషయాలు బయటకు రావాలి కదా. దానికి సంబంధించి మీటర్లు ఉంటే కరెంటు లెక్క తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నాయి. ఆ మీటర్ల వల్ల ఏమాత్రం నష్టం ఎవరికి లేదు. అయితే దానికి 30,000 కోట్లు ఇవ్వాలంటే నువ్వు అన్ని విషయాలలో కోర్టుకు పోతా అంటున్నావు కదా, నువ్వు పరువు నష్టానికి సంబంధించి కోర్టుకు వేసినావు కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు మాకు అన్యాయంగా ఇవ్వకుండా ఎగేసింది అని చెప్పి నువ్వు కోర్టులో పిటిషన్ వేయాల్సింది కదా కేటీ రామారావు గారు. ఎందుకే ఆ పిటిషన్? అట్లనే ఇంకొక మాట కూడా చెప్పింది, గుజరాత్లో చేపలు ఆరబెట్టుకోవడానికి కల్లాలకు కేంద్రం అనుమతించింది, మన తెలంగాణలో కల్లాలకు అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పి. తెలంగాణలో కల్లాలు కట్టినప్పుడు కూడా ఏం చెప్పిన నిన్నటిదాకా కేటీఆర్ గారు చెప్పింది ఏంది, కల్లాల పైసలన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్చు చేసి కడుతున్నామని చెప్పినావు కదా. మరి అలా కేంద్రం ఇస్తలేదని చెప్తున్నావు ఏంది? అంటే కేటీఆర్ గారు మాట్లాడేటువంటి ఒక్క మాటకు ఇంకొక మాటకు మధ్యన ఎక్కడ పొంతన కుదరట్లేదు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా. కాబట్టి కేటీఆర్ నిన్న సర్పంచుల సమావేశంలో సర్పంచుల నుంచి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వస్తున్నప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కేటీ రామారావు గారు కేంద్రం మీద అనేక రకాలైనటువంటి నిందలు వేసినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ప్రశ్నల నుంచి వస్తున్నట్టు సర్పంచుల నుంచి వస్తున్నటువంటి సమాధానాలు ఏంది? మనం గమనిస్తే అనేక మంది సర్పంచులు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం కాదు, ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాకపోవడం వల్ల లక్షల రూపాయలు గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినా కూడా ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాకపోవడం వల్ల లక్షల రూపాయలు అప్పుల్లో మునిగిపోయి ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక తాము సతమతమైపోతున్నామని చెప్పి కొందరు సర్పంచులు లేఖలు రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన బహుశా భారతదేశ చరిత్రలో తెలంగాణలో తప్ప ఇంకెక్కడా జరగలేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి దానికి సమాధానం చెప్పలేక
నిధులు ఎందుకు విడుదల చేస్తున్నామో చెప్పలేక, పెండింగ్ బిల్లులు ఎందుకు విడుదలైతలేవో చెప్పలేక ఇప్పుడు ఉల్టా ఏమంటారు కేంద్రం మీద నిందలేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది. ఇలా సర్పంచులు అందరూ కూడా వేదన చేస్తూ ఉన్నారు. సర్పంచులకు కేంద్రం నుంచి వచ్చేటువంటి పైసలు నేరుగా సర్పంచుల ఖాతాల్లోనే పడుతున్నాయి. అయితే ఈ ఖాతాల్లో పడేటువంటి డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిలువరిస్తూ ఉన్నది. ఖాతాల్లో డబ్బులు పడంగానే సర్పంచ్ ఏమనుకుంటాడు, ఫలానా మోరీ బాగా చేద్దాం, లేకపోతే ఫలానా రోడ్డు బాగా చేద్దాం, ఫలానా గల్లీలా మరి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అవన్నీ ఏవి కాకుండా కేవలం సర్పంచులకు సంబంధించినటువంటి పనులు పెండింగ్లో పెట్టి కేవలం కరెంటు బిల్లులు కట్టుకోవడానికి ప్రభుత్వం కట్ చేసుకుంటే పరిస్థితి ఉంది. ఇప్పుడు మన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి మనతో పాటు లైన్లో ఉన్నారు. కృష్ణమూర్తి గారి గురించి అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. కృష్ణమూర్తి గారు నమస్కారం. చెప్పిండు నిన్న సర్పంచుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? హలో కృష్ణ, కృష్ణమూర్తి గారు మీరు మ్యూట్లో నుంచి తీయండి, మ్యూట్లో ఉన్నారు. కృష్ణమూర్తి గారు అయితే ఇది ఏదో చిన్న సాంకేతిక సమస్య ఉన్నట్టుగా ఉంది. అయితే సర్పంచుల సమావేశంలో చెప్పినటువంటి అనేక విషయాల్ని మనం ఇలా చర్చించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఖచ్చితంగా. ఎందుకంటే సర్పంచులు ఆవేదన చెందుతూ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా మందికి కొందరు దళిత సర్పంచులు అయితే, అంటే నేను ఇక్కడ పేరు తీసుకోవడానికి దళితులు అని అంటున్నాను అట్లా కాదు, కొన్ని సందర్భాలలో ఇంట్లో ఏం లేకపోయినా కూలి పని చేసుకునేటోళ్ళు, లేకపోతే చిన్న ఆటో నడుపుకునేటోళ్ళు, ట్రాక్టర్ నడుపుకునేటోళ్ళు, చిన్న చిన్న కూలి పనులు చేసుకునేటోళ్ళు కూడా రిజర్వేషన్లో తమ గ్రామానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో కొద్ది ఒప్పు అక్కడ ప్రచారానికి ఖర్చు చేసుకుని సర్పంచులుగా అయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి అలాంటి సర్పంచ్ అయిన తర్వాత గ్రామంలో ఏ అభివృద్ధి చేయకపోతే మొత్తం చెడ్డ పేరు వస్తుందని చెప్పి అనేక రకాలుగా వేదన చెంది అప్పులు తెచ్చి గ్రామీణ ప్రాంతాలలో కొంత డెవలప్ చేశారు. మరి ఆ నిధులు విడుదల కాలే. నిధులైతే మంజూరైనాయి కానీ నిధులు విడుదల కాలే. నిధులు ఎందుకు విడుదలైతే లేవు అంటే ఇక్కడ ఖచ్చితంగా 30 నుంచి 40% కమిషన్లు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి సర్పంచులు వేదన చెందుతా ఉన్నారు. మరి ఈ అన్నింటినీ విడిచిపెట్టి కేంద్రం నుంచి నిధులు రాలేదు, కేంద్రం నుంచి నిధులు రాకపోవడం వల్ల ఇబ్బంది ఎదురైంది అనేటువంటి మాటల్ని మాట్లాడడం అంటే కేటీ రామారావు గారు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసినటువంటి వ్యాఖ్యలాగానే ఉంది తప్ప మరొకటి కాదని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సరే, ఈ విషయాన్ని కేటీ రామారావు గారు మాట్లాడేటివన్నీ అబద్ధాలు, అసత్యాలు, కేవలం ఆయనకి అనుకూలంగా ఏది ఉంటే అది మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఆయన మాట్లాడతారు అనేటువంటి విషయాన్ని పెట్టినాం. ఇంకొక మాట, గుజరాత్ కోర్టు నరేంద్ర మోదీ గారి సర్టిఫికెట్ చూపించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పిన తర్వాత నా సర్టిఫికెట్లు చూపిస్తా అని చెప్పి కేటీ రామారావు గారు చెప్పింది. కేటీ రామారావు గారు మీ సర్టిఫికెట్లు చూపిస్తే మీ సర్టిఫికెట్ల వల్ల ఇక్కడ ప్రజలకు ఉపయోగం లేదు, మీరు చేసేటువంటి సేవ వల్ల, మీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు ఉపయోగం, కానీ మీ సర్టిఫికెట్లు ఎందుకు నాలుగుకోవడానికి కూడా పనికిరావు తెలంగాణ ప్రజానికానికి, దాని ఉపయోగం లేదనేది తెలంగాణ ప్రజలు అంటా ఉన్నారు. ఆ విషయాన్ని మీరు కూడా గుర్తించాలి. తర్వాత ఇది పోతే చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి నిన్న బీఆర్ఎస్ పార్టీకి, అంటే అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కేజ్రీవాల్ ద్వారా పంపినటువంటి డబ్బు 15 కోట్ల రూపాయల్ని ఇప్పుడున్న తెలంగాణ భవన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తీసుకుపోయి నేను చెల్లించిన, దానికి కోడ్ నేమ్ పెట్టుకున్నాము, దాన్ని మన నెయ్యి 15 కిలోల నెయ్యి కాటన్ అని చెప్పి దానికి కోడ్ కూడా పెట్టినాం, తీసుకుపోయి నేను ఫలానా ఏపీ అనేటువంటి వ్యక్తికి, అంటే దాన్ని అందరూ అరుణ్ పిల్లయ్య అని అనుకుంటా ఉన్నారు, ఏపీ అనేటువంటి వ్యక్తికి చెల్లించిన అని చెప్పి స్పష్టమైనటువంటి ఆధారాలతో సహా ఇలా లేఖ విడుదల చేసి, మరి దానికి సంబంధించిన అంశం మీద కూడా చర్చ జరగాలి కదా. మరి ఇలా నిజంగానే నమస్తే తెలంగాణకు కొంతన్న జర్నలిజం పట్ల నిబద్ధత, నిజాయితీ ఉంటే ఆ వార్త వేసి, చంద్రశేఖర్ ప్రకటించినటువంటి వార్త వేసి దానికి పక్కనే ఇదంతా అబద్ధమో, లేకపోతే ఇలా అర్ధసత్యం ఉందో, లేకపోతే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఒక వార్త అయితే వేయాలి కదా. ఈ రెండు పక్క పక్కనేసి నిజంగానే జర్నలిజం బతికుంది అనుకుంటారు.
కానీ ఆ వార్త మొదటి పేజీలో ఎక్కడ నమస్తే తెలంగాణలో కనబడదు, దానికి సంబంధించిన అంశం కనబడదు. అట్లనే తెలంగాణలో మిగతా పత్రికలు కూడా, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి లేదా బీఆర్ఎస్ పార్టీకి 15 కోట్లు ఇచ్చినా అని చెప్పి ఒక వ్యక్తి లేఖ ద్వారా జైల్లో ఉన్నటువంటి వ్యక్తి తన అడ్వకేట్ ద్వారా ఒక ప్రకటనను విడుదల చేస్తే ఆ ప్రకటన ప్రాముఖ్యత ఏ మేరకు ఉన్నదని మనం మిగతా పత్రికల్లో కూడా చూసినాం కదా. అన్నిట్లో చిన్న వార్తలు వచ్చినాయి. ఎందుకు అంటే ఖచ్చితంగా ప్రభుత్వ నియంత్రణలోనే మిగతా పత్రికలు పనిచేస్తున్నాయి అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లే. రాష్ట్ర ప్రభుత్వాన్ని వణికించేటువంటి వార్త, ఆ దేశవ్యాప్తంగా ఒక చర్చ లేవనెత్తేటువంటి వార్త. సరే, అందులో ఎంత నిజం ఉన్నది ఎంత అబద్ధం ఉన్నది అనే విషయం తర్వాత మాట్లాడదాం. తర్వాత విచారణ జరుపుతుంది, ఈడీ విచారణ జరుపుతుంది, సిబిఐ విచారణ జరుపుతుంది. ఆ విచారణలో వాస్తవాలు ఏంటనేది వెలుగు చూస్తుంది. అది వేరు. ఒక ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు సంబంధించి ఆయన అవినీతికి పాల్పడ్డాడు. అవినీతికి పాల్పడినటువంటి సొమ్ములో కొంత ఇక్కడ హైదరాబాద్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే అధికారంలో ఉన్న పార్టీకి కొంత డబ్బు అప్పగించాలి, ఆ డబ్బును తీసుకుపోయి నేను ఇచ్చిన అని చెప్తా ఉంటే దీంట్లో మన పత్రికలలో ప్రాధాన్యతను సంతరించుకోకపోవడం అనేది ఆశ్చర్యం. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే లిక్కర్ కేసులనేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆప్కు నిధులు లేని 100 కోట్లు ఆప్కు అందజేసిండ్రు. ఆప్ ఆ 100 కోట్ల తీసుకుపోయి గోవా ఖర్చు పెట్టినట్టుగా ఆ లిక్కర్ కేసులో ఒక రకమైనటువంటి వాదన జరుగుతూ ఉంటే ఇది ఉల్టా, ఇది ఆప్ నుంచి లేదా కేజ్రీవాల్ నుంచి కొన్ని డబ్బులు బీఆర్ఎస్ పార్టీకి అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు ఈ రెండు పార్టీల మధ్యన జరిగినాయి. అందుకనే వీళ్ళిద్దరి మధ్యన ఫెవికాల్ బంధం చాలా దృఢమైంది అని చెప్పి ప్రజలు అనుకునేటువంటి అవకాశం ఉన్నది. దీని మీద నిజాలైతే బయటికి రావాలి. మనం కూడా ఏదో బట్టగాల్సి మీదేసేటువంటి పరిస్థితి లేదు. వాస్తవాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ అవినీతి ఎవరు చేసిండ్రు, డబ్బులు ఎవరి నుంచి ఎవరికి పోయినాయి, ఎందుకు పోయినాయి, ఆయన చేసినటువంటి ప్రకటనలో 60 అనేటువంటి ఒక కార్ నంబర్ను కూడా ఆయన చెప్పిండు. ఆ కార్ నంబర్, ఆ కార్ ఎవరిది, ఆ కారులో ఏపీ అని అంటే అరుణ్ పిల్లే అని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈడీ కేసులో లిక్కర్ కేసులో ఆయనతో సంబంధం ఉన్నది, ఆయన ద్వారానే ఆర్థిక లావాదేవీలు జరిగినాయి, కవిత గారు సంబంధించిన బినామీగా ఆయన పేరు వస్తున్నది అనేటువంటి విషయాలు చెప్తున్నప్పుడు ఆయనకే ఈ డబ్బులు అందినాయేమో అని చెప్పి కొంత అనుమానాలు అయితే ఉంటాయి కదా. మరి ఆ అనుమానాలని నివృత్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది కదా. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడతలేరు ఈ విషయంలో? ఎందుకు దాని మీద నిన్న కేటీ రామారావు గారు మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టో లేకపోతే ట్విట్టర్లోనో ఎందుకని చెప్పి ప్రకటన తీయలే? ఎందుకు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ట్విట్టర్లో పెట్టలే అంటే వాళ్ళే విచారణ, అంతర్గతంగా విచారణ నిజంగానే డబ్బులు వచ్చినాయా, వస్తే ఊరికి వచ్చినాయి. మరి ఆ 15 కోట్లు కవిత ఖాతాలోకి పోయినాయా, కేటీఆర్ ఖాతాలోకి పోయినాయా, హరీష్ రావు ఖాతాలోకి పోయినాయా, బీఆర్ఎస్ ఖాతాలోకి పోయినా ఎవరికి ముట్టినాయి? ఎందుకంటే లిక్విడ్ క్యాష్ కదా, బ్యాంకులోకి పోయేటువంటి అవకాశం లేదు, పూర్తిగా వివరాలు తెలిసేటువంటి అవకాశం లేదు. కాబట్టి అంతర్గతంగా ఒక ఎంక్వైరీ చేసుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. లేకపోతే వెంటనే ఖండించడం వచ్చి తప్పు వాడు చేసిన వాడు కరెక్ట్ కాదు, అది 15 కోట్లు కాదు కదా, 15 పైసలు మాకు రాలేదు, వాడు ఎవడో నాకు తెలియదు అని చెప్పి కేటీఆర్ గారు ట్విట్టర్లో వెంటనే స్పందించేటువంటి అవకాశం ఉండే కదా. మరి ఎందుకు స్పందించలే అంటే ఎంక్వైరీ నిజమేనా కాదా, ఎన్నో దగ్గర నుంచి వస్తాయి కదా, ఇక్కడి నుంచి వచ్చినాయా లేదా అని చెప్పి ఏమైనా విచారణ చేసుకుంటుందేమో. కాబట్టి దాని మీద స్పష్టమైనటువంటి ఒక ప్రకటన ఇప్పటిదాకా రాలేదు. దీంతో పాటు మనం ఇంకా అనేక అంశాలని చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్చలోకి వెళ్లే ముందు ఒక స్వల్ప విరామం తీసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ మనం నమస్తే తెలంగాణలో అట్లనే వెలుగులో ఈనాడులో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ వార్తలకు సంబంధించి చర్చను కొనసాగిస్తాం. అప్పటిదాకా ఇందులో స్వల్ప విరామం తీసుకున్నాం. హోమియోపతి వైద్యంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండెపు బస్వానందం ఎండి గత 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రయోగాలు చేసి హోమియో వైద్యం స్లో కాదు, ఇతర వైద్యాల కంటే ఫాస్ట్ అని సాక్ష్యాధారాలతో నిరూపించి ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా తగ్గించొచ్చు అని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ డాక్టర్ దండెపు బస్వానందం ఎండి. అపాయింట్మెంట్ కొరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించండి. మా ఇతర బ్రాంచీలు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ 9440303117 9849133769. యూట్యూబ్ ఐడి డాక్టర్ దండెపు బస్వానందం. ఫేస్బుక్ ఐడి బస్వానందం దండెపు. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. వాస్తవాలకు దగ్గరగా, నిజాయితీకి నిలువుటద్దల్లా, ప్రతి అడుగు రేపటికి ముందడుగులా, సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిలా
మీ అమ్మా న్యూస్ ఛానల్. మధ్యాహ్నం లంచ్ చేయమన్న పైసలు లేవని చెప్పి సాయంత్రం 4 గంటలకు తింటామన్న బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కలిపి సాయంత్రం 4 గంటలకు భోజనం చేస్తామన్న. తిండి పైసలు ఏమన్నా మా అమ్మ నాన్న అడితే ఎన్ని పైసలు ఇస్తాను భయ్ కూలినాలు చేసి నువ్వు గవర్నమెంట్ సర్కార్ నౌకరు వస్తాను నీకు అనుకుంటే సర్కార్ నౌకరు వస్తలేదు, గడ్డాలు మీసాలు పెంచుకుంటున్నావు, అప్పో సప్పో చేసి నీకు ఉద్యోగం వస్తుంటే వస్తలేదు బిడ్డ, నువ్వు తిరిగి రా బిడ్డ అని చెప్పి మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు అడిగితే వాళ్ళ కనీసం సమాధానం చెప్పలేదు. ఇంకా ఆశ ఉందన్న కొనడానికి ఆశ ఉండనా, చిన్న ఆశ ఉండే పైసలు అడుగుదామంటే పైసలు లేవన్నా, మా తల్లిని భారమై ఉన్నామన్నా, మా తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నామన్నా. నేను చెప్పిన తమ్ముడికి ఆశ పెట్టుకోకరు మీరు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వరు. విశ్వాల్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఇప్పటికి అవి పోయి 2 లక్షల చిల్లర ఉద్యోగాలు అయినాయి. అప్పుడు అదన్నాడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయంటే 80,000 ఉద్యోగాలు అంటాడు. నోటిఫికేషన్ ఇచ్చేది 20,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తాడు. ఆ నోటిఫికేషన్ అన్ని కూడా తప్పు తరిగిస్తాడు. ఆ నోటిఫికేషన్ కోసం ఇలా ఎగ్జామ్ పెడితే ఇలా టీఎస్పీఎస్సీ పరీక్షలు లీక్ అయింది. వాళ్ళ లీక్ అయిన దొరకబట్టరా బాబు అంటే తీసుమార్గాన్ని తురుముకారం అంటే ఇవాళ మేము ఆరోపణలు చేసామట. ఏదో పేపర్ స్టేట్మెంట్లు పట్టుకొచ్చి బండి సంజయ్ ఇదన్నాడు, బండి సంజయ్ అదన్నాడు అని చెప్పి నాకు నోటీస్ ఇస్తున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు నోటీస్ ఇస్తున్నాడు. అస్తలోని పట్టుకోరా బాబు అంటే వాడిని పక్క పెట్టాడు. మరి కేసీఆర్ కొడుకు ఏం బీక్కిండు సీఎం అంటే. వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు ఒకసారి వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఐటమ్ ఒకటి ఉంది. ఏంటంటే ఆత్మీయ సమావేశంలో ఆలేరులో జరిగినటువంటి బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో దళిత బంధు వస్తలేదు, ఇల్లు ఇస్తలేరు అని చెప్పి అక్కడ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రశ్నించినట్టు ఒక వార్త వచ్చింది. అట్లనే నిన్న వనమా వెంకటేశ్వరరావు గారికి సంబంధించిన వనమా వెంకటేశ్వరరావు గారి నియోజకవర్గంలో కూడా ఒక విద్యార్థిని మాట్లాడుకుంటూ చాలా ఇంపార్టెంట్ అంశాన్ని ఆమె బయటికి తెచ్చింది. ఏంటంటే మా దగ్గర మా ఊళ్ళో అన్ని ఇల్లు పోయినా ఇల్లు ఇస్తలేరు అనేది ఒకటి. తర్వాత మేము కరోనా సందర్భంగా చాలా దగ్గర నుంచి ఇంటి నుంచి పని చేసుకోవడం, ఇంటి నుంచి చదువుకోవడమే జరుగుతూ ఉంది. అయితే మా ఊర్లో నెట్ కనెక్షన్ లేదు, ఇప్పటిదాకా మా ఊరికి నెట్ లేదు, అంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేదు మా ఊర్లో ఎవరికి. మేము మొబైల్లో చూసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడినటువంటి ఒక వీడియో ఒకటి కూడా వైరల్ అయింది. ఇక్కడ వీళ్ళేమో ఇండ్లు లేవు, కరెంట్ లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అంశాన్ని నేను ఇవాళ వెలుగులోకి తేవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. అక్కడ కాదు, వనమా వెంకటేశ్వరరావు గారి నియోజకవర్గంలో కాదు, ఆ మారుమూల పల్లెలు కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అనేటువంటి గజ్వేల్ నియోజకవర్గంలోనే గజ్వేల్ పట్టణంలోని ఒక వార్డు తీసుకో గజ్వేల్ పట్టణంలోని ఒక వార్డులో ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఎంత ఆశ్చర్యం. మొత్తం కేటీ రామారావు గారు ఐటీ శాఖ మంత్రి, మొత్తం ప్రపంచం లేనటువంటి ఐటీ అభివృద్ధి ఇక్కడ చేసినా అని చెప్తున్నావు కదా. నిన్నటిదాకా ప్రతి కంప్యూటర్కు నేను బాధ్యత అని మాట్లాడుతున్నావు కదా. గజ్వేల్ వార్డులో, గజ్వేల్ మున్సిపాలిటీలోని రాజిరెడ్డిపల్లి అనేటువంటి వార్డులో ఈ రోజుకు ఇప్పటికి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, కేబుల్ కనెక్షన్ లేదు. ఇది నీ అభివృద్ధి, ఇది మన ఐటీ అభివృద్ధి, ఇది మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇలా అక్కడ నెట్ చూసుకోవాలంటే వాళ్ళు మొబైల్ డేటాని వాడుతూ ఉన్నారు. ఇంటర్నెట్ లేనటువంటి వార్డు గజ్వేల్ నియోజకవర్గంలో, గజ్వేల్ పట్టణంలో ఉంది అంటే మనం ఆశ్చర్యపోతున్నా కూడా ఇది నిజం, ఇది వాస్తవం, ఇది సత్యం. గజ్వేల్ నియోజకవర్గంలో, గజ్వేల్ పట్టణంలో కొన్ని వార్డులకు ఇప్పటికీ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. పాప మా అమ్మాయి మారుమూల పల్లె గురించి చెప్పింది, కానీ ఇది గజ్వేల్ గడ్డ, గజ్వేల్ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, గజ్వేల్ మున్సిపాలిటీ గురించి నేను చెప్తా ఉన్నా. లేదు, ఇది తెలంగాణలో అభివృద్ధి. వాస్తవాలు ఈ రకంగా ఉంటే గొప్పలు చెప్పుకోవడం ఏ రకంగా అయినా చెప్పుకుంటారు. కాబట్టి ఇంకొక విషయం, ఇవన్నీ కూడా ఆత్మీయ సమావేశంలో, ఆత్మీయ సమ్మేళనాల్లో ఇవన్నీ అంశాలు వస్తూ ఉన్నాయి బయటకు. అభివృద్ధి అనేది ఎంత మేరకు అభివృద్ధి జరుగుతూ ఉంది, ఎట్లా జరుగుతూ ఉంది అనేటువంటి విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ఇందాక నేను ఒక కృష్ణమూర్తి గారు చెప్పండి. ఇప్పుడు మనము దీన్ని అంటే తెలంగాణలో అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం మాట్లాడుతూ ఉన్నాం. కేటీ రామారావు గారేమో కేంద్రం తెలంగాణ మీద ఒక రకమైనటువంటి సవితి తల్లి ప్రేమ, ఒక శత్రు దేశాన్ని చూసినట్టుగా చూస్తుంది, ఆంక్షలు విధిస్తుంది అంటూ ఉన్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉన్నది? నిజంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం సహకారం అందుతలేదా?
కేటీఆర్ చెప్పడం అనేది దయ్యాలు వేదాలు నిజంగా ఉంది. ఓకే, రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చేస్తుంది ఏందని చెప్పేసి ఎప్పటికప్పుడు మోడీ గాని అమిత్ షా గాని అంటే వీరంతా వచ్చినప్పుడు రాష్ట్రానికి వచ్చినప్పుడు నిధులు దానికి సంబంధించిన గణాంకాలను చెప్తా ఉన్నారు. వాటిని పక్కకు పెట్టి దీనికి ఏమి ఇచ్చావు అని ఇంకో ప్రాజెక్ట్ తీసుకొస్తారు. అంటే నేషనల్ హైవే సంబంధించి చెప్పిన అనుకోండి, ఇంకొక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు. అదే విధంగా వీళ్ళు గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులు ఇస్తున్నారు అంటే గ్రామాల మీద వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నట్ట. అంటే గ్రామాల మీద వీళ్ళు కరెక్ట్ గా సవితల్లి ప్రేమ చూపించట్లేదా మరి? అంటే గ్రామాలకు ఎన్ని నిధులు ఇస్తున్నారు, ఏ గ్రామానికి ఎట్టిచ్చారు ఇంతవరకు చెప్పలేకపోతున్నారు. గ్రామాల్లో కట్టినటువంటి నర్సరీలు కానీ లేదంటే శ్మశాన వాటికే కానీ. ఇంకొక అంశం కూడా మనము డిస్కషన్ చేసుకోవాలా. వీటిలో ఏంటంటే ప్రధానంగా రాజకీయపరమైనటువంటి ఆరోపణలు కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. కొన్ని విషయాలు చూస్తే అనేక మంది సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఇచ్చలేక ఆత్మహత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. నిజంగానే గ్రామీణ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యేటువంటి నిధులు సక్రమంగా విడుదలవుతా ఉన్నాయా? గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ఏమనుకోవచ్చు? అంటే గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి అనేది కుంటుపడింది. అంటే దీనికి సంబంధించి ఏంటంటే సర్పంచులు ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలకు వాళ్ళు గెలవాలి, ఏదో పని చేయాలి, ప్రజలకు ఉన్న తమ గ్రామ ప్రజలు చేయాలి, గ్రామాన్ని చేయాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో ఆశలు ఆశయాలతోటి సర్పంచ్ చేశారు, గెలిచారు. కొన్ని చోట్ల యునానిమస్ లో కూడా గెలిచారు. వాళ్ళు ఏదైతే కావాల్సిన నిధులు వాటిని కూడా ఇవ్వకుండా అంటే కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లుల కింద, పంచాయతీ భవనాల కింద, మా బకాయిలు అంటే పన్ను బకాయిల కింద చేసుకుంటుంది. అంటే తనకు వసూలు చేసుకోవడం కాదు, వచ్చిన విధానం దారి మళ్లించి తన ప్రయోజనాలకు వాడుకుంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కనీసం కచ్చా మోరీ నిర్మించేంత పరిస్థితి కూడా సర్పంచ్లకు లేదు. కనీసం గుంతలు పడిన రోడ్లకు ఇట్లా మట్టి వేసి కంకర వేసి చేద్దాము, దాన్ని సరి చేద్దామన్న ఇది కూడా లేదు. వాళ్ళకి కనీసం నిధులు లేక పునరుద్ధరించిపోతున్న గ్రామ పంచాయతీలన్నీ. అంటే గ్రామాల్లో వాస్తవానికి ఇప్పటికీ గ్రామాల ప్రజలతో కూడా పట్టణ బాట పట్టారు. ఉన్న ప్రజలకు కూడా సౌకర్యం కల్పించకపోతే వాళ్ళు కూడా అసౌకర్యానికి ఇబ్బందిగా పడతా ఉన్నారు. ప్రసాద్ గారు, మనం చూస్తా ఉన్నాం. మనం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే. మన గ్రామానికి ఇప్పుడు వెళ్తే చాలా అధ్వానమైన పరిస్థితి. చెత్త తీసేవాళ్ళు లేరు, ఏమీ లేదు. స్వచ్ఛ భారత్ అని చెప్తున్నప్పటికీ కనీసం దానికి సంబంధించిన చర్యలు తీసుకోవట్లేదు. ఇక్కడ మనము ఇదొకటైతే ఇవాళ నా వెలుగు దినపత్రికలో ఇంకొక చాలా ఇంపార్టెంట్ వార్త ఒకటి వచ్చింది. 6,392 బడులలో ఇప్పటిదాకా కేవలం సింగిల్ టీచరే ఉన్నాడు. అక్కడ బడులలో విద్యార్థులు ఉన్నారు కానీ ఉపాధ్యాయులు లేరు అనేటువంటి ఒక వార్త కూడా ఇలా వెలుగు దినపత్రికలో వచ్చింది. వాస్తవంగా విద్యా వ్యవస్థ కూడా మనము తెలంగాణలో తీసుకున్నట్టయితే అనేక గ్రామాలలో ఇప్పుడు ప్రభుత్వం అనేక మనబడి మన ఊరు మనబడి అనేటువంటి కార్యక్రమం పెట్టి కొన్ని వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నా చాలా బడులలో ఇప్పటికీ టాయిలెట్లు లేవనేది ఒక విమర్శ వస్తూ ఉన్నది. సరైనటువంటి భవనాల నిర్మాణం కూడా చాలా దగ్గరలో లేవనేది ఒకటి వస్తున్నది. అయితే కొత్తగా ఏంటంటే టీచర్లే లేరు, సింగిల్ టీచర్లే ఉన్నారు అని చెప్పి ఒక వార్త వచ్చేది. నిజంగానే మన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలోనే టాయిలెట్లు లేక పెద్ద ఎత్తున ఒక బాలికల పాఠశాలలో ఉన్నటువంటి క్యూని మనం గతంలో చూసినాం కదా. ఈ వ్యవస్థలో ఇప్పటికీ మన మార్పులు వచ్చినా నిజంగానే అన్ని గ్రామాలలో పాఠశాలల పరిస్థితి ఏ రకంగా ఉంది? నిజంగానే ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయంటారా? దీన్ని ఏ రకంగా చర్యలు తీసుకోవాలంటారు? పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టుగా విద్యాశాఖ మంత్రి మహేష్ అనేవారిని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు ప్రాతినిధ్యం వహించే కళాశాలలోనే 600 మంది బాలికలు ఉంటే బాలికలకు సంబంధించి ఒకే ఒక టాయిలెట్ ఉంది, మేము ఇబ్బందులు పడతామని చెప్పేసి వాళ్ళు ఇటీవల కాలంలో, గతంలో కాదు ఇటీవల కాలంలోనే వాళ్ళు ఆందోళన దిగారు. దీనికి హైకోర్టు కూడా సుమోటోగా స్వీకరించి ఇక్కడ సౌకర్యాలు చేపట్టండి, ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయని చెప్పారు. అంటే ఈ రకమైన విద్యాశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అది కూడా నగరానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నది, వేరే కూడా కాదు. శివారు ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఒక పాఠశాలనే ఈ రకంగా ఉంటే వీళ్ళు మన ఊరు మనబడి కార్యక్రమం తీసుకుంటున్నారు. దాంట్లో అభివృద్ధి చేస్తున్నారా అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ, ప్రచారం మాత్రం అంగు ఆడటము, బోర్డింగ్స్ అన్ని ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్తే అసలు అక్కడ జరగాల్సిన అభివృద్ధి జరగట్లేదు. బాలబాలికలకు ఏం కావాలి, కనీసం టాక్పీస్ ఉన్నాయా, శుద్ధముక్కలు ఉన్నాయా వాళ్ళకు అనే వాటి కూడా లేదు. ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు, కనీసం తాగునీరు లేదు. వాళ్ళు పాఠశాల వస్తే స్కూలుకు పక్కన ఉన్నటువంటి చలివేంద్రాలు అంటే ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు ఏర్పడితే చలివేంద్రాల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. పాఠశాలలో నీటి సౌకర్యం లేదు, కనీసం వాళ్ళు టాయిలెట్లు వెళ్ళడానికి లేదు.
వాళ్ళు ఆటలు ఆడుకోవడానికి కూడా లేవు. అంటే ఏ సౌకర్యాలు ఎక్కడ కూడా లేవు. ముఖ్యంగా ఏంటంటే పాఠశాలలో అంటే ప్రైవేటు పాఠశాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రైవేటు పాఠశాలను వాళ్ళు ఎంతైతే ప్రోత్సహిస్తున్నారో, ఎంతైతే అనుమతిస్తున్నారో అంత అన్న దీన్ని ఇంకొక అంశం కూడా ఒకటి మనము చర్చించుకోవాలి. ప్రధానంగా ఏంటంటే నిన్న జేపీ నడ్డా గారు మాట్లాడినటువంటి మాట, బీఆర్ఎస్ పూర్తిగా అవినీతిమయమైపోయిందని చెప్పిండు. అట్లనే బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇస్తారని ఒకటి చెప్పిండు. రెండో ఏంటంటే నిన్న బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. మొత్తం పెద్ద ఎత్తున మిలియన్ మార్చ్ అంటే నిరుద్యోగ మిలియన్ మార్చులు అన్ని జిల్లాల్లో చేయాలి, రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుసా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, అసలు నడ్డా గారి స్పీచ్ కార్యకర్తల మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తా ఉంది, నిన్న ముఖ్య నాయకులు తీసుకున్నటువంటి ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏంటి? నిన్న ముఖ్య నాయకులు రాష్ట్ర ప్రభుత్వం మీద మరింత పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించిన తెలుస్తా ఉంది. ఇంకోటి అంటే ఏప్రిల్ 25న ఇది బయట చెప్పకున్నప్పటికీ వాళ్ళు ఏప్రిల్ 25న నిరుద్యోగ మార్చు నిర్వహించాలని చెప్పేసి వీళ్ళు నిర్ణయించినట్లుగా మనకు స్పష్టమవుతా ఉన్నది. అంతకన్నా ముందు ఈ నెల 2వ తారీఖు రేపటి నుంచి జిల్లాల వారీగా నిరుద్యోగ మార్చ్ అనే కార్యక్రమం నిర్వహించాలి. నిరుద్యోగం ఏకం చేయాలి. అంటే సన్నాహక సమావేశాలలాగా జిల్లాలో రేపటి నుంచి 6వ తారీఖు వరకు 4-5 రోజుల పాటు, ఈ 5 రోజుల పాటు జిల్లాల వారీగా ఏ జిల్లా అంటే ఉమ్మడి 10 జిల్లాలలో కార్యక్రమం నిర్వహించాలి. ఏ జిల్లాకు ఎవరు వెళ్ళాలి అనే నాయకులను కూడా కొంత డిసైడ్ చేశారు. పార్టీ ప్రస్తుతం అయితే కొంత దూకుడుగా వెళ్తుంది అధికార బీఆర్ఎస్ పార్టీ మీద. అయితే ఈ దూకుడు ఏ మాత్రం తగ్గించొద్దు, మనం ఇంకా మరింత దూకుడుగా వెళ్ళాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వం, బీజేపీ కేంద్ర నాయకత్వం దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేస్తా ఉన్నారు. నిన్న కూడా నడ్డా ప్రసంగం కూడా అదే రకంగా ఉంది, కొంత కార్యకర్తలను ఉత్సాహం చేసే విధంగా ఉంది. అంటే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని నడ్డా ప్రసంగించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. నడ్డా ప్రసంగం మొత్తం కూడా బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి, వీటికి సంబంధించిన విషయాలని, ఈ విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజలను ఎప్పటికప్పుడు కార్యకర్తలు చైతన్యవంతం చేయాలి. వాళ్ళని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పనితీరును ఎండగట్టే విధంగా కార్యకర్తలు తయారు చేయాలనే ఉద్దేశంతో నడ్డా మొత్తం ప్రసంగం సాగింది. ప్రసాద్ గారు. ఓకే కృష్ణమూర్తి, ఇప్పుడు ఇది మనము గమనించినాం కదా, మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ వైఫల్యాల మీద ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకోవాలని చెప్పి కూడా బీజేపీ భావిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. అట్లనే మిలియన్ మార్చ్, నిరుద్యోగ మిలియన్ మార్చ్ ఒకటి. ఈ మధ్యకాలంలో యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడి పైన కేసులు, ఆయన జైల్లో వేయడము, అనేక మంది యువమోర్చా కార్యకర్తలు జైల్లో పోవడం, రకరకాల అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి విద్యార్థుల పట్ల లేకపోతే యువజనుల పట్ల బీజేపీకి ఎంత కన్సర్న్ ఉంది, ఏ రకమైన ఉద్యమం చేస్తున్నటువంటి విషయాలను కూడా ప్రజలకు తీసుకుపోయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా కూడా అర్థమవుతా ఉంది. మరి ఈ మిలియన్ మార్చ్ అనేది అన్ని జిల్లాలలో జరుగుతుందా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి చేయాలనుకున్నారా, లేకపోతే దీనికి ఏమైనా కేంద్ర నాయకులు ఎవరైనా వచ్చేటువంటి అవకాశాలున్నాయి? తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమం సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ నిర్వహించారు. మిలియన్ మార్చ్ అసలు మొత్తం ఆ మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పిందని మనము చెప్తా ఉంటాం. వాస్తవాన్ని కూడా మలుపు తిప్పింది కూడా ఆ మిలియన్ మార్చ్. ఏదైతే ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ఆ ఏరియాలో మొత్తం జరిగిందో మిలియన్ మార్చ్ అనేది, అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వాదులు తరలి వచ్చి ఆ మిలియన్ మార్చ్ ను అంటే ఉపాధి ఉద్యోగ కార్మిక కర్షక అంతా అంటే అందరూ తరలి వచ్చారు, అన్ని రంగాల వాళ్ళు తరలి వచ్చారు. వాళ్ళంతా కూడా కలిసి చేశారు. అది ఆ తరహాలోనే ఇప్పుడు ఈ నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలి. అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీకి రాసినటువంటి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు, పరీక్షలు రాసిన వాళ్ళు మొత్తంగా 30 లక్షల మంది ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ పేపర్ లీకేజీ 5-6 పేపర్లు, దాదాపు 5-6 పేపర్లు లీక్ అయినాయి అంటున్నారు. ఆ లీక్ అయిన పేపర్లను వీళ్ళలో చాలా మంది దాదాపుగా రాశారు. వాళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ అంశం కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంది. అదేంటంటే నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి నెల మోదీ గారు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో పర్యటనలు చేస్తారు అని చెప్పి ఒక మాట చెప్పింది. అంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ, లేకపోతే తెలంగాణ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం కోసం కానీ,
ప్రచారం అంటే ఇంకా ఎన్నికల సంవత్సరం ఇది కాబట్టి ప్రతి నెల మోదీ గారు వస్తారు అని చెప్పింది కదా. నిజంగానే మోదీ గారు ఈ ప్రణాళిక ఏమన్నా సిద్ధమైందా? కార్యకర్తల్ని మోదీ గారు ఏమన్నా అంటే ఇప్పుడు బూత్ స్థాయి నాయకులతో కూడా ఇంటరాక్షన్ అవుతారు అని చెప్తా ఉన్నారు. ఏ రకంగా ఉండబోతుంది? గతంలో కూడా మోడీ గారు వస్తారని చెప్పారు. ప్రతి 3 నెలలకు నేను వస్తానని చెప్పేసి అమిత్ షా కూడా చెప్పారు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు ఒక తెలంగాణనే కాదు, అంటే తెలంగాణను ప్రత్యేకంగా తీసుకున్నప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి అంశాలు వేరుగా ఉన్నాయి. అయితే ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు. హైదరాబాద్ అని చెప్పేసి అంటున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు ఒక మరొకటి వందే భారత్ రైలును కూడా సికింద్రాబాద్ తిరుపతి ప్రారంభిస్తారు, జెండా ప్రారంభిస్తారని చెప్తున్నారు. మరికొన్ని రోడ్లు జాతీయ రహదారులను జాతీయ అంకితం చేసే శంకుస్థాపన చేసే కార్యక్రమాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయితే మోడీ పర్యటన దాదాపుగా 3వసారి వాయిదా పడింది. ఇది 4వసారి అనుకుంటాను. 4వసారి వస్తున్నారు అంటున్నారు చివరి నిమిషం వరకు. నిన్న కూడా మన ఎవరు జేపీ నడ్డా వస్తున్నారని చెప్పేసి చివరి క్షణంలో అది వాయిదా పడింది. అంటే వాళ్ళకు ఇప్పుడు కర్ణాటక ఎన్నికల నేపథ్యం కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, పరిపాలనాపరమైనటువంటి కార్యక్రమాలు వీటికి సంబంధించిన చూసుకోవాల్సిన అవసరం కాబట్టి అంటే రాష్ట్ర నాయకులు ఎప్పటికప్పుడు వస్తాను చూసినా రాష్ట్ర తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే పర్యటన విషయంలో కొంత జాప్యం ఎందుకు జరుగుతుంది ఏంది చెప్పండి. తెలంగాణలో ఒక భారీ ప్రణాళికతో బీజేపీ ముందు పోతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జేపీ నడ్డా గారి ప్రసంగం చూసినా, లేకపోతే రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి నెల తెలంగాణకు వచ్చి పర్యటన చేస్తామని చెప్పినా, లేదా నిన్న ముఖ్య నాయకుల సమావేశంలో మిలియన్ మార్చిలు అంటే నిరుద్యోగ మిలియన్ మార్చి చేయాలని చెప్పి బీజేపీ నిర్ణయించిన ఇవన్నీ కూడా గమనిస్తాయి. ఏంటంటే ఈ ఎన్నికల సంవత్సరంలో బీజేపీ అత్యంత దూకుడుతోటి ప్రజల ముందుకు పోవడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రోజు ఇది ఏది నిజం కార్యక్రమం. మళ్ళీ రేపటి ఏది నిజం కార్యక్రమంలో మరిన్ని సత్యాలతో, అంటే వార్తల వెనుక దాగి ఉన్నటువంటి పత్రికల్లో వస్తున్నటువంటి వార్తల వెనుక దాగి ఉన్నటువంటి సత్యాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.